ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, నా కోసం వచ్చిన జనాలకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ దామచర్ల గ్రామానికి 2 సంవత్సరాల నుంచి భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు ప్రాంతానికి కులాలు, మతాలు, భేదాలు ఎవరిని అడగలే. నేను ఎవరు అడిగినా వాళ్ళకి సహాయం చేసిన. నేను ఎప్పుడు పట్టినా, ఎప్పుడు ఫోన్ చేసినా సహకారం చేసుకుంటూ వచ్చిన. నేను చేసిన సహాయానికి జనం గుర్తించి మా మిస్సెస్ షేక్ సుల్తానా బేగం గారికి బంతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను అందులో ఒకటి, దామచర్ల ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి నేను కరువు పని దగ్గర ఎండాకాలం మే నెలలో చల్లటి నీళ్లు ఆడవాళ్ళకి అందరూ తాపిన. కరువు పని కొంత బాధ్యత తీసుకొని భూస్వాములు ఉన్నారు ఇక్కడ దామచర్ల, చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్ళకి పెట్టే గుణం కూడా ఉండాలి. మా అందరికి సహాయం చేసిన కాడికి గుర్తించి నాకు కొద్దిగా అన్యాయం జరిగింది, నాకు సహకరించలేదు. నాకు ఇవాళ రెబల్ కాంగ్రెస్కి చేయాల్సి వచ్చింది. నేను దానికి మీరందరూ ఆలోచన చేసి ఈ దామచర్ల ప్రజలందరూ కలిసి నాకు ఓటేసి మా మిస్సెస్ గారికి, షేక్ సుల్తానా బేగం గారికి ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి భయంకరం కరువు వస్తే చెరువుల నీళ్లు పెట్టేవాడు నాదులు లేడు. నేను కాళ్ళ మీద తిరిగేటోళ్ళు లేరు, రైతులకు సహకరించే వాళ్ళు లేరు. నేననే వ్యక్తి, గణేష్ ఐద్ అనే వ్యక్తి, నేను కాళ్ళ మీద తిరిగి దుప్పెట్లు వేసుకొని తూముల కాడ, వంతుల కాడ పండుకున్నా. మనుషులు పెట్టి పండించిన ఆడ పండబెట్టిన ప్రతి వాళ్ళు తిట్టుకుంటోళ్ళు గొడవపడ్డారు నా మీద, నర్సాపురపోళ్ళు గొడవపడ్డారు నా మీద. అయినా సరే, అయ్యా నా ప్రాంతం నీళ్ళు లేవు నాయన, నన్ను కాపాడండి అని కాళ్ళు మొక్కి, వాళ్ళకి గొడవ పెట్టుకోకుండా వాళ్ళ కాళ్ళు మొక్కి నేను నీళ్లు తీసుకొచ్చి మా దామచర్ల రైతాంగాన్ని నేను నీళ్ళు ఇచ్చి చెరువు నింపించడం జరిగింది. మా దామచర్ల రైతులందరూ చాలా సంతోషపడ్డారు. చాలా ఆలోచన వచ్చింది. చిన్న వయసులో ఇంత కష్టపడి ఇది సాధించినావు దామచర్ల చెరువు, ఈ మేలు మర్చిపోనున్నారా? ఇలా సమయం వచ్చింది. అదిగో ఎన్నికలు, ఇదిగో ఎన్నికలు అంటే ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. ఈరోజు రైతులందరూ గణేష్ ఐద్ గారికి, షేక్ సుల్తానా బేగం గారికి ఇలా ఉడుపాల గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి వారి యొక్క నమ్మకం నాకు ఉన్నది. ఎందుకంటే కొంతమంది ఈరోజు డబ్బు యాలివి అంటే ఓటు యాలివిని, ఓటుకు 5,000 ఇస్తాం మేము, ఆయన 2 సంవత్సరాలు చేసింది కదా, ఏముంది పిచ్చి జనం, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి 5,000 ఇస్తే ఓటేస్తారు వాళ్ళు అని చెప్పి కొంతమంది ఈరోజు ప్రచారాలకు తిరిగిరు వాళ్ళు. కానీ అయ్యాల ఏమైంది అది ఆ రోజు గుర్తించవచ్చు కదా. జనం కష్టాలు ఉన్నారు కదా, వాళ్ళకి కాపాడొచ్చు కదా. ఆ విధంగా లేకుండా ఈరోజు ఓటు యాలివిని 5,000 గంటకట్టి 5,000 ఇస్తారు, ఓటేస్తారు అనుకుంటున్నాం. నాకు న్యాయాన్ని గెలిపించామని చెప్పి నేను కోరుకుంటున్నా. రైతులందరికీ, దామచర్ల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. గత 2 సంవత్సరాల కింద గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ప్రకారం చెప్పారు, 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలకు వచ్చారు. ప్రజాపాలన అనేది నిర్ధారణ అయినది ఈరోజు మన దగ్గర. ఎందుకంటే ఫ్రీ కరెంట్ అని చెప్పి వచ్చేసింది, ఫ్రీ కరెంట్ అందరు ఇచ్చేసారు వాళ్ళు. సన్న బియ్యం కార్యక్రమాలు ఆనాడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యంకి పెట్టినారు. ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బియ్యం పెట్టి ప్రజల అనుబంధం మనసును దోచుకున్నారు. దీన్ని మా ఫ్రీ బస్ పెట్టిరు. అలాంటి కార్యక్రమాలు ఈ రోజుకి 5 గ్యారెంటీలు అయినాయి. అతి త్వరలో గ్యారెంటీ గవర్నమెంట్ పెట్టిన పథకాలన్నీ ప్రజలకు అమలవుతాయి అన్నట్టు మేము కూడా ప్రజాపకారం నుండి సహకారం చేస్తామని చెప్పి ఫ్రీ గ్యాస్ కూడా అయింది. ఫ్రీ గ్యాస్ కూడా మహిళలందరికీ సహకారం చేసిరు. మొన్నటి కూడా చీరలు పంపిణీ జరిగింది. ఆడపడుచులందరూ ఆనందం అయ్యారు. దీన్ని గుర్తించి మీరందరూ నాకు న్యాయం చేస్తారని చెప్పి, న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను. విచ్చేసిన మీడియా మిత్రులకి నా యొక్క అభినందనలు. అలాగే దామచర్ల గ్రామ ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, గత 2 సంవత్సరాల నుంచి మన దామచర్లకి ఎప్పుడు చూడని కరువు వచ్చింది. అలాంటి సమయంలో ఎవరు ముందుకు రాకపోయినా సరే గణేష్ ఐద్ గారు తన సొంత ఖర్చులతో బోర్లు వేయించి ట్యాంకర్లు, 12 ట్యాంకర్లతో దామచర్ల గ్రామం అంతటా కూడా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడం జరిగింది. ఆ తర్వాత ట్యాంకర్లు మాత్రమే కాదు, దీన్ని కొంచెం పర్మనెంట్గా ఈ యొక్క సమస్యను తీర్చాలని అక్కడక్కడ 2-3 బోర్లు వేయించి గ్రామ పంచాయతీకి 3 సంవత్సరాల అగ్రిమెంట్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. అలా చేస్తూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకు కూడా 50 కిలోల బియ్యం అందించడం జరిగింది. అలాగే పేదింటి ఆడపడుచులకైతే ఇంటింటికి ప్రతి ఒక్క ఆడపడుచుకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా అనేక రకమైన సేవా కార్యక్రమాలు గణేష్ ఐద్ గారు గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదంతా గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆయన చేసిన ప్రతి కార్యక్రమం, ప్రతి సేవ అనేది ప్రతి ఇంటికి వెళ్ళింది.
ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అన్ని విధాలుగా ఏ సమస్య వచ్చినా సరే గణేష్ అయ్యర్ గారు ఒక్క రింగు 2 రింగులకే ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితి. అలా ఎవరు కూడా ఇప్పటికీ నాకు తెలిసి దామర్చల ప్రజలకు తెలిసి కూడా ఏ నాయకులు కూడా ఎంత త్వరగా ఈ సమస్యల్ని పరిష్కరించి సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అయినా సరే గణేష్ అయ్యర్ గారు ముందుకు వచ్చి ఇవన్నీ సమస్యల్ని పట్టించుకొని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం కష్టపడి ఆశించిన ఫలితం లేకపోయినా సరే ప్రజల మీద నమ్మకంతోటి ప్రజలు ఉన్నారనే ధైర్యంతోటి ఈరోజు రెబల్గా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఈరోజు బరిలో నిలవడం జరిగింది. ప్రజలంతా గుర్తించి ఈ అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ కూడా కేవలం ఒక గణేష్ అయ్యర్ గారిని ఓడించడం కోసం ఎంతో మంది మేధావుల్ని హేమాహేమిలను దించారు. ప్రజలంతా గుర్తించాలి. కేవలం వాళ్ళు ఓటుని వాల్యూ కడుతున్నారు తప్ప ప్రజల్ని వాల్యూ కట్టట్లేదు. దాన్ని ప్రజలు గుర్తించి ఓటు విలువేంటో చూపించాలని వాళ్ళందరికీ చూపించి గణేష్ అయ్యర్ గారి సతీమణి శ్రీమతి సుల్తానా బేగం గారి ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే గెలిచిన తర్వాత ఏదైతే సేవా కార్యక్రమాలు చేశామో అందులో ఏది కూడా ఆగేది లేదు. మేము రూపాయి పెట్టే వాళ్ళంలే కానీ రూపాయి ఆశించే వాళ్ళం కాదు. అది ప్రజలందరికీ తెలుసు. మేము చెప్పింది అందరిలాగా మాటలు వాగ్దానాలు చెప్పి ప్రజల్ని ప్రలోభాలు పెట్టాం. మేము ఏం చేయాలనుకుంటున్నామో చేసి చూపిస్తాం. చేసిందే చెప్పుకుంటాం తప్ప వేరే ఏది చెప్పం. అది ప్రజలందరికీ తెలుసు. దామచల గ్రామ ప్రజలు గుర్తించి శ్రీమతి సుల్తానా బేగం గారి ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ చేతులు జోడించి మరి నమస్కరించి నేను మనవి చేసుకుంటున్నాను.